పెద్దపల్లి జిల్లా పాలకుర్తి మండలం పుట్నూరు గ్రామంలో ఓ మహిళ దారుణ హత్యకు గురైంది. గోపాల్ నగర్ కు చెందిన అవివాహిత మహిళ బౌత్ సుమలతను గుర్తు తెలియని దుండగులు గొంతు కోసి హత్య చేశారు. రాత్రి ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో ఈ సంఘటన జరిగినట్లుగా స్థానికులు చెబుతున్నారు. సంఘటన జరిగిన సమయంలో మృతురాలి తండ్రి, మృతురాలు ఇద్దరు ఉండగా మృతురాలి తండ్రి లింగయ్య పక్షవాతం కారణంగా అపస్మారక స్థితిలో ఉన్నట్లుగా సమాచారం. జరిగిన విషయాన్ని మృతురాలి అన్న శ్రీనివాస్ తెలుసుకుని సంఘటన స్థలానికి చేరుకున్నారు. మృతురాలి అన్న శ్రీనివాస్ ఫిర్యాదు మేరకు బసంత్ నగర్ ఎస్ఐ శ్రీధర్ కేసు నమోదు చేసుకున్నారు. ఘటనా స్థలానికి చేరుకొని పెద్దపల్లి డీసీపీ రామ్రెడ్డి, గోదావరి కని ఏసీపీ రమేష్, సిఐ ప్రవీణ్ కుమార్లు హత్య జరిగిన ప్రదేశాన్ని పరిశీలించారు. ఫోరెన్సిక్ నిపుణులచే సాక్ష్యాలను సేకరించి వీలైనంత త్వరలో నిందితులను అదుపులోకి తీసుకుంటామని డీసీపీ రామ్రెడ్డి తెలిపారు. డీటెయిల్గా రాసుకుని వెనకాల ల్యాండ్ డీటెయిల్గా తర్వాత వాళ్ళ ఇంటికి ఇల్లు కూడా ఆ ఇల్లు కూడా రాసుకుని దాని అవసరం రాసుకుంటాం. ధర్మారం నుంచి అన్నోటి సీన్ కొంచెం జరగండి, మీరు కొంచెం సైడ్కి జరగండి. పాలకుర్తి మండల్ పిఎస్ బసంత నగర్ లిమిట్స్లోని పుట్నూరు గ్రామంలో రాత్రిపూట బౌత్ సుమలత నేతకాని క్యాస్ట్ ఎస్సీ నేతకాని 6 సంవత్సరాలు ఉంటాయి. ఆమెని గుర్తు తెలియని వ్యక్తి మర్డర్ చేసినట్టుగా మాకు ఉదయం ఇన్ఫర్మేషన్ రాగానే మా బసంతనగర్ ఎస్ఐ నేను రావడం జరిగింది. అది సీన్ అంతా కూడా ప్రొటెక్ట్ చేసుకోవడం జరిగింది. మా సీనియర్ ఆఫీసర్స్ డీసీపీ గోదావరికని, డీసీపీ పెద్దపల్లి కూడా వచ్చి సీన్ విజిట్ చేయడం జరిగింది. క్లూస్ టీమ్స్ మరియు డాగ్ స్క్వాడ్ కూడా ఇక్కడ వస్తుంది. అది చనిపోయిన డిసీజ్డ్ యొక్క బ్రదర్ ఒక కంప్లైంట్ పై కేసు నమోదు చేసుకొని పూర్తిగా క్లూస్ కలెక్ట్ చేసుకొని నేరస్తుని పట్టుకొని అతి త్వరగా నేరస్తుని పట్టుకొని పూర్తి వివరాలు ఇవ్వడం జరుగుతుంది. థ్యాంక్ యూ. ఎన్టీపీఎస్లో ఉంటే ఆర్ఎంపీ డాక్టర్ని ఇట్లా నాకు తెల్లవారుజామున తెలిసింది. ఇట్లా మా చెల్లె ఎవరు మర్తి చేసిన తెలిసిన వెంటనే వచ్చినాం. కానీ ఎవరు చేసినా మాకు తెలియదు. అంతే సార్ వాళ్ళకి కంప్లీట్ ఇచ్చినాం. సార్ వాళ్ళకి చూసాను. మీద అనుమానం ఇట్లా ఏమైనా ఉందా మీకు? మనం అంటే నాకైతే ఏం తెలియదు. మరి ఇక్కడ నేను అక్కడే ఉంటాను కాబట్టి నాకు ఇక్కడ ఏం తెలియదు. ఓకే సార్. బత్తుల సుమలత డాక్టర్ ఆఫ్ లింగయ్య నైట్లో మర్డర్ చేయబడింది. దీనికి పూర్తిగా మా పెద్దపల్లి సిఐ ఇన్వెస్టిగేషన్ అంతా టెక్నికల్ పరంగా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. ఇది పూర్తి క్లూ వచ్చిన తర్వాత
మీకు అన్ని ఆధారాలతో తర్వాత అక్యూడ్ ఎవరనేది కాజ్ ఆఫ్ డెత్ కూడా చెప్పబడుతుంది.